నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జీఎస్టీ రద్దు చేసి చేనేత కళాకారులకు ఉపశమనం కలిగించాలి. ప్రధానికి పోస్ట్ కార్డు రాసిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ శివారు నార్సింగ్లో ఘనంగా సదర్ ఉత్సవాలు. విన్యాసాలతో దుమ్మురేపిన దున్నపోతులు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాల మూసివేత. సంప్రోక్షణ, శుద్ధి, హారతి తర్వాత బుధవారం నుంచి యథావిధిగా సేవలు. రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలో ట్యాంకర్ బీభత్సం. మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూసి, చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేసి చేనేత కళాకారులకు ఉపశమనం కలిగించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రధానమంత్రి మోదీకి పోస్ట్ కార్డు రాశారు. చేనేత కార్మికుల సమస్యలపై మంత్రి కేటీఆర్ ప్రధానికి పోస్ట్ కార్డు రాసి నేతన్నలకు అండగా ముందుకు కదిలిన తరుణంలో ఆయన పిలుపు మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం చేనేత కార్మికుల సమస్యలపై ప్రధానికి పోస్ట్ కార్డు రాశారు. చేనేత వస్త్రాలు ఉత్పత్తులపై ఉన్న 5% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేతను భవిష్యత్తు తరాలకు అందిస్తున్న కార్మికులకు, పరిశ్రమలకు ఆసరా అందించి ప్రోత్సహించాల్సింది పోయి వాటి ఉత్పత్తులపై జీఎస్టీ భారం మోపడం సరికాదని పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు నార్సింగ్లో సదర్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దున్నపోతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సదర్ సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు దుమ్మురేపాయి. ఈ ఉత్సవంలో ఆల్ ఇండియా ఛాంపియన్ దున్నపోతు చాంద్వీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాకీ స్టిక్లను చేతబట్టి తీన్మార్ స్టెప్పులు వేస్తూ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తదితరులు అందరిలో జోష్ నింపారు. సదర్ ఉత్సవాలను తిలకించడానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ సోదర మన రాష్ట్రం మొత్తానికి దీపావళి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం దీపావళి అంటే దీపం వెలిగించి పూజలు చేసుకొని మరి ప్రతి ఇంట పూజలు జరుగుతాయి. మరి యాదవ్ అంటే స్పెషల్గా సదర్ నిర్వహిస్తారు. సదర్ సమ్మేళనం అంటే ఇంట్లో మళ్ళీ పూజల తర్వాత మరి కోతులకు కానీ
బలలకు కానీ ఆవులకు కానీ పూజ చేసుకొని మరి బ్యాండ్తో సజాంచుకొని పోతులను సజాంచుకొని తెచ్చి సదర్ సమ్మేళనం చేసినటువంటి యాదవులందరూ కూడా ఏకమై మరి మా నార్సింగ్లో అయితే ప్రతి 20 సంవత్సరాల నుంచి సదర్ నిర్వహిస్తున్నాం. మనం మా యాదవ్ సోదరులందరూ కలిసి మన నార్సింగ్ సోదరులు మైనార్టీ ఉత్తరా సంఘం ఎస్సీ అన్ని కుల వర్గాలు కలిసి ఏకంగా ఉండి మేము సదర్ నిర్వహిస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అందరూ కూడా సహకారంతో ఈ మా ఎమ్మెల్యే గారు సహకారంతో కూడా ఈ సదర్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సదర్ అంటే ఇప్పుడు సదర్ సమ్మేళనం అంటే యాదవులందరూ ఏకమై పోతులతో మరి బ్యాండ్ మేళాలతో ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చి మరి ఒక్క దగ్గర జరిగినటువంటి సన్మానం ఉంటుంది. దాన్నే సదర్ సమ్మేళనం అంటారు. మరి ప్రతి సంవత్సరం కూడా మరి మా రాజేందర్ కాన్స్టిట్యున్సీ మొత్తం నుంచి కూడా అందరు వచ్చి ఇక్కడ సదర్ సమ్మేళనం జయవంతం చేస్తారు. మరి అదేవిధంగా మీడియా సోదరులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీడియా సోదరులు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సూర్యగ్రహణం సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను మంగళవారం ఉదయం 9 గంటల నుండి మూసివేశారు. అన్ని ఆర్జిత సేవలు సర్వదర్శన సేవలను ఆలయ అధికారులు అర్చకులు రద్దు చేశారు. మళ్లీ సాయంత్రం 7 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ శుద్ధి అలంకరణ హారతి ఇస్తారు. బుధవారం నుంచి ఆర్జిత సేవలతో పాటు సర్వదర్శన సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలో ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. 238 పిల్లర్ వద్ద మోటార్ సైకిల్ను ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైక్లిస్టు ట్యాంకర్ చక్రాల కింద నలిగిపోయి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివసాయి రామ్నగర్ కాలనీలో 2 ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మాల్యాద్రి అనే వ్యక్తి తన తల్లి ఆరోగ్యం బాగులేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దుండగులు తాళం పగలగొట్టారు. సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, 2 ల్యాప్టాప్లు, 1 మొబైల్ ఫోన్ని ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. మరో ఇంట్లో నివాసం ఉంటున్న పోలీస్ కానిస్టేబుల్ తన కుటుంబ సభ్యులతో కలిసి 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి గోవా వెళ్లారు. ఆ ఇంట్లో చోరికి దిగి ఏమీ దొరకకపోవడంతో దుండగులు సామాన్లను చిందరవందర చేశారు. లైట్
అది ఎట్లా తీసింది అది ల్యాప్టాప్ ఇంకోటి హెచ్పి ఇది ఆఫీస్ జాబ్ ఒకటి ఉన్నాయి కదా ఆఫీస్ ఒకటి ఇది ఒకటి ఒకటి మామయ్యది బీరువా కింద బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ లో ఉన్నట ఓకే ఇదేందో మరి తీసుకోలేమని లేదు ఒకటి అన్నా కానీ అదే మీ రూమ్ లో ఉంది కదా అన్న ఒకటి బట్టలు పెట్టుకుని బ్లేజర్ చెక్కిరిపోయింది ఇంకో బీరువా తీసుకోలేదు ఇంకో బీరువా అది ఇంకేనా ఒక డోర్ మొత్తం వెళ్ళిపోయింది స్టూల్తో ముట్టుకోవచ్చు బట్టలు ఇట్లా ఏం కదా బట్టలు తీసి ఇక్కడ పక్కన ఇటు నీ చెప్తా ఫోన్ లేదు దాన్ని ఇట్లా మీరు ముందు నీకేది ఇప్పుడు అయిపోయాయి కదా కానీ ఒక 10 సవర్లు 10 సవర్లు అంటే 10 తులాలు అన్నా 10 తులాలు क्या है हमारे घर 2 बजे आए तो 2 आदमी घर बैठा था मैं खाना बनाने को अंदर को गया फिर एक आदमी आधा एक घंटे के बाद अंदर आया पानी दो करके बोला पानी दिया फिर बाहर आया हूँ एक आदमी मैं बाहर आया तो एक आदमी बाहर नहीं था फिर अंदर गया तो पूरा खाना बनाने के बाद बाहर आया तो दोनों नहीं था कितने आदमी थे पूरा दोनों वाइट पहने थे एक टी शर्ट पहना था एक काला वाला पैंट पहना था और एक शर्ट पहना था वाइट वाला को काला वाला जीन्स पहना था और जूता पहना था बस कैसे रहते कितनी उम्र है उन लोग का वही होगा 30 साल हो गए 30 साल कैसे इधर के बात क्या करते हैं हिंदी में तेलुगु में नहीं मेरे किधर आया ना फर्स्ट टाइम तू हिंदी वाला है तेलुगु वाला कहाँ का है पूछा छत्तीसगढ़ का बिहार का ऐसा बोला बस उससे ही पूछा उसका बात कैसा था उसका बाद थोड़ा पतला समझ कहाँ वाला कुछ वैसे सो इधर वाला नहीं इधर आंध्र वाला नहीं ऐसा तो लगा तेलुगु वाला था था हिंदी वाला तेलुगु ही वाला था ऐसा लग रहा था हाँ तेलुगु ही वाला था क्या हाइट बता रहा था हाइट वही एक आदमी 6 फीट का था एक आदमी थोड़ा छोटा था హుమాయిన్ నగర్ పిఎస్ పరిధిలోని మహిదీపట్నం రైతు బజార్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నారు. నిర్మాణంలో ఉన్న కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద గల వ్యర్థ జలాల నాలా నుంచి హుమాయిన్ నగర్ ఎస్ఐ అహ్మద్ బాషా సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చుకు తరలించారు. చేస్తున్నాను. ఇక్కడ
మైదీపట్నం రైతు బజార్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గురించి గుంతలు తవ్వడం జరిగింది. ఇక్కడ జరిగితే అక్కడ ఒక మనిషి అక్కడ వాటర్ ఉంటాయి మొత్తం గుంతలాగా ఏర్పడింది. అక్కడ ఏర్పడితే దాంట్లో ఒక మనిషి పడ్డాడు. అయితే చూస్తే ఏం తెలుస్తుందంటే 4-5 రోజుల నుంచి అక్కడ ఉన్నట్టు లేకపోతే అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ అతనికి 30 నుంచి 40 సంవత్సరాల వయసు గల ఒక మగ మనిషి అన్నట్టు కనిపిస్తుంది. అతని పే మీద బ్లూ ప్యాంట్ ఉంది, ఎర్రగా టీషర్ట్ ఉంది. కాబట్టి దాంట్లోకించి మేము తీసేసి ఇప్పుడునే మార్చురికి పంపించడం జరిగింది. జరగలేదు. ఒకటిగా అన్నోన్ మాకు కాల్ వచ్చింది, ఇట్లా ఇక్కడ మేము బాడీ చూసామన్నట్టు మాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వస్తే మేము అటెండ్ చేశాము. అయితే అక్కడ బాడీ ఉంది అని చూసాము. హైదరాబాద్ నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతి చోటు చేసుకుంది. పటాకులు కాల్చిన సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో 10ల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉండడం గమనార్హం. एटला ना बाहर फटाके फोड़े। हाँ, फटाके फोड़े तो वहाँ से पत्थर उड़ के आँख को लगा। तो कैसा कंडीशन अभी एटला कंडीशन कंडीशन एडमिट करे बोले। हाँ। कल जितना भी है रिपोर्ट कर दे। क्या नाम है बच्चे का? महावीर। एज क्या रहता है? 15 साल। कहाँ पे रहने वाले? पुराना पहाड़ के। మమ్మీని చూసాం కదా ఇందాక, అలాగే చిన్న చిన్న కొద్దిగా 2 నిమిషాలు బయట ఉంటే కరెక్ట్గా అవుతుంది. డాక్టర్సే చూస్తున్నారు మనం కరెక్ట్గా వచ్చాము. గుడ్. मेरा नाम डॉक्टर नजफ़ी बेगम है। मैं सिविल सर्जन आरएमओ सरोजिनी देवी आई हॉस्पिटल में हूँ। आज अभी तक 17 लोग आए हुए हैं, जिसमें से 6 जनों को हम एडमिट करें और उन लोगों को, उसमें से एक बच्चे को सीरियस आई इंजरी है, दूसरों को भी आई इंजरीज़ है मगर वो रिपेयर हो जा सकती है। ये बच्चे को बहुत सीरियस है और उसको दूसरा प्रॉब्लम भी है, उसके लिए हम उसको नीलोफर हॉस्पिटल को भिजा दिए। और क्या बोलते सो भाई, ये टाइम हम लास्ट 2 साल से कोरोना की वजह से लोग दीपावली अच्छा नहीं मनाए, मगर ये टाइम हम सोचे कि लोग ज़्यादा से ज़्यादा केसेस आने का अंदेशा रखने की वजह से हम ज़्यादा टीमों का इधर इंतज़ाम करें। एक्स्ट्रा डॉक्टर्स, एक्स्ट्रा नर्सेस और एक्स्ट्रा हर कैटेगरी के लोगों को रखे हॉस्पिटल में, और पूरे हमारे स्पेशलिस्ट डॉक्टर्स ऑन कॉल ड्यूटी पे है। अगर कोई केस रेफ़र करना है तो वो आके इमीडिएटली पेशेंट को देखते हैं और कुछ भी इलाज है जो इमरजेंसी में करना है वो कर देंगे। और पेशेंटों को कल सर्जरी है। ज़्यादातर बच्चे ही है, 2 जने बड़े हैं बस। फ्रॉम 5 इयर्स से लेके 54 इयर्स तक है, 16 इयर्स तक है। आप कुछ मैसेज वगैरह? जो बच्चे पटाखे जला रहे हैं उनको आँख पे चश्मा या कुछ भी ऐनक लगा के जलाना चाहिए, कॉटन कपड़े पहनना चाहिए, और बच्चों के साथ उनके एल्डर्स रहना ज़रूरी है। माँ बाप या दादा दादी, नाना नानी, कोई भी एक बड़े आदमी वो बच्चों के साथ रहना, ताकि ये टाइप के इंजरीज़ ना हो बच्चों को। और घर में जब क्रैकर्स जला रहे हैं ज़रा दूर हट के जलाना चाहिए, ओपन एरिया में। और क्या बोलते सो भाई, एक पानी का बकेट और एक मट्टी का बकेट रख लेना, अगर अंगार लगी तो इमीडिएटली पानी डाल के बुझा देना। जो बॉम्ब्स पटाखे रहते ना, सुतली बम रहता, रॉकेट रहता और दूसरे ज़मीन चक्कर ये वो रहता ना, वैसा वो बस्ट हुए तो, या अनार वो बस्ट हुए तो उसके अंदर शार्पनेस रहते, जैसा कि कंकरे रहते उसमें, या कुछ शार्प मेटालिक ऑब्जेक्ट्स रहते, उसकी वजह से आँख में इंजरीज होते। తెరాస ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను వారి వాడల్లో కేటాయించకుండా కాళేశ్వరం పేరుతో వేల కోట్లు దండుకుంటుందని సిద్దిపేట జిల్లా అర్జున్పట్ల జెడ్పీటీసీ గిరికొండల రెడ్డి ధ్వజమెత్తారు.
గ్రామంలో 2,70,000 రూపాయలు జెడ్పీటీసీ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఎంపీటీసీ సభ్యుడితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ 9 ఏళ్ల కాలంలో ఎస్సీ ఎస్టీలను నిర్లక్ష్యం చేసిన తెరాస ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చిన నిప్పురవ్వలు లచ్చన్నకు చెందిన కొట్టంలో ప్రమాదవశాత్తు పడ్డాయి. ఈ సంఘటనలో పశువుల దానా, నిల్వ ఉంచిన ధాన్యం, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. చందానగర్ లింగంపల్లి అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. అండర్ పాస్ బ్రిడ్జిపై ఉన్న రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తిని ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. ఈ సంఘటనలో కింద పడి తలకు గాయాలై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడ మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. सर्किल है तो ग्रुप में मालूम नहीं लेते उनका फोटो कैसे ले रहे उनको जो सर्किल है तो ग्रुप में मालूम नहीं लेते उनका फोटो कैसे ले रहे उनको जो सर्किल है तो ग्रुप में मालूम. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీఎస్టీ రద్దు చేసి చేనేత కళాకారులకు ఉపశమనం కలిగించాలి. ప్రధానికి పోస్ట్ కార్డు రాసిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ శివారు నార్సింగ్లో ఘనంగా సదర్ ఉత్సవాలు. విన్యాసాలతో దుమ్మురేపిన దున్నపోతులు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాల మూసివేత. సంప్రోక్షణ, శుద్ధి, హారతి తర్వాత బుధవారం నుంచి యథావిధిగా సేవలు. రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలో ట్యాంకర్ బీభత్సం. మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి దుర్మరణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.